అందరికీ ప్రభు పేరు వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త దేవుని గ్రంథంలో క్రొత్త నిబంధనలో విశేషంగా సువార్తలు చాలా ప్రత్యేకమైనవి. సువార్తలు చాలా ప్రత్యేకమైనవి. వాటిలో యోహాను సువార్త ఇంకా ప్రత్యేకమైనది. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ గాస్పెల్ ఆఫ్ జాన్. అందులో మనం 6వ అధ్యాయంలో 16 నుండి 21 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు రద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండు. అంతలో చీకటాయను కానీ యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడింది. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడింది. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగా. నేను ఉదయాన కొన్ని ప్రశ్నలు వేశాను, అయినా సరే చెప్పవచ్చు, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటే సంతోషమే కదా. 4 సువార్తలో కలిపి ఎన్ని సూచక్రియలు ఉన్నాయి? ఎన్ని చెప్పండి? 35 సూచక్రియలు ఉన్నాయి. యోహాను సువార్తలోనే ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మనం చదువుకున్న సూచక్రియ ఎన్నోది? 5వది. మిగతా 3 సువార్తలు ఎన్ని ఉన్నాయో మిమ్మల్ని లెక్క పెట్టి చెప్పమన్నా. 3 కలిపి 27 ఉన్నాయి. ఒక్కొక్క సువార్తలు ఎన్ని ఉన్నాయో అది హోంవర్క్గా ఇచ్చాం. రేపు మంగళవారం నాడు వీలైతే అడుగుతాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షింపబడము, 2వది బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడడం, 3వది ఆరాధన. మరలా చెప్పండి. 1 రక్షణ, 2వది బాప్తిస్మము, 3వది ఆరాధన. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 3 తప్పక జరిగి ఉండాలి పరలోకం వెళ్ళాలంటే. రక్షణ అంటే ఏం లేదు. ఒక వ్యక్తి సువార్త ప్రకటించబడుతుండగా, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని హృదయపూర్వకంగా ఒప్పుకున్న నాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసింది? కడిగేసింది. ఆ అనుభవం అందరికీ ఉంది. ప్రభువు స్తోత్రం కలుగునుగా. 2వది, రక్షించబడిన వాడు పాపముల విషయంలో చనిపోయినట్టు లెక్క. చనిపోయిన వాడిని ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే సమాధి చేస్తాం. అలాగే పాపముల విషయంలో చనిపోయాడు కాబట్టి రక్షించబడిన వ్యక్తి, ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి. అది యేసు ప్రభు యొక్క మరణ సాదృశ్యము లేక సమాధి సాదృశ్యం, నీళ్లలో ముంచుట. ఆయన తిరిగి లేచాడు, మరలా లేపుతాం. అలా బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడిన ఒక వ్యక్తి తప్పనిసరిగా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందుచేత ఆదివారం నాడు ఏ పని పెట్టుకోకూడదు. విశ్వాసి జీవితంలో ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మీకు అర్థం అవడానికి కొన్ని ఉదాహరణలు నా జీవితంలో నుండి కూడా తీసి, మా కుటుంబంలో నుండి కూడా తీసి మీకు అప్పగించాను. ఆదివారం మా నాన్నగారి శవం మా ఇంట్లో ఉండగా, మా ఇంట్లోని వారు వెళ్ళి ప్రభువుని ఆరాధించాం. అర్థమవుతుంది కదా? శవం ఇంట్లో ఉండగా మేము వెళ్ళి ఆరాధించాం. అర్థమైంది కదా? అంటే ఆరాధన ఎంత ముఖ్యమైనదో గుర్తించాలి. తర్వాత ఎలక్షన్ డ్యూటీ అంటే చాలా కష్టం.
అసలు ఆ డ్యూటీలో నుంచి రావటం అంటే జీవితాన్ని పక్కన పెట్టడం. అలాగే ఎగ్జామినేషన్ డ్యూటీ దగ్గర 17 సంవత్సరాలుగా నేను 10th క్లాస్ ఎగ్జామినేషన్ డ్యూటీకి వెళ్తున్నాను. ఏ ఒక్క సంవత్సరం కూడా ఆదివారం కలిసి ఉంటుంది, కానీ ఆరాధన నేను మానలేదు. ఆరాధన మానలేదు. రీసెంట్గా సోమవారపాడులో నాకు డ్యూటీ వేశారు. మీకు ఆ ఎలక్షన్ అప్పుడు నేను వచ్చి ఆరాధించి దేవర సంఘాన్ని అడగండి. ఆరాధన అయిన తర్వాత మళ్ళా నేను స్టేజ్ 2 ఆఫీసర్ అసిస్టెంట్గా నేను పనిచేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి మరలా ఆ కౌంటింగ్ అంతా 6:30కి ముగించేసి బెంగళూరులో పడేసి వచ్చేసాం. ఆ టైంలో కనుక నేను బుక్ అయితే నా ఉద్యోగం ఏమైనట్టు వెళ్ళిపోద్ది. ఇక దానికి అప్పీల్ చేసుకుంటా కూడా అవకాశం ఉంది. కానీ ఎలాగైనా ఆరాధించాలి, ఇప్పుడు నేను ఏం చేస్తే కుదురుద్ది అని ఆ వ్యూలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు అవకాశం దొరుకుతుంది. కానీ నేను తప్పించుకోవడానికి అసలు బలమైన కారణం ఉంది. ఆ రోజు ఎలాగైనా ఆరాధించాలనే వాడికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఒక పిఓ డ్యూటీ పడి ఉంటే నాకు ఇక నా వల్ల అయ్యేది కాదు. అది మాత్రం వాస్తవం. దేవుడు మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక ద్వారాన్ని ఆయన తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను తోటలో ఉన్నాను, దూరంగా ఉన్నాను, పనిలో ఉన్నాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు పని ఉంది, లేకపోతే అనారోగ్యం ఉంది, హాస్పిటల్లో ఉన్నాం, లేకపోతే ఇంట్లో శవం ఉంది, లేకపోతే శవం దగ్గరికి వెళ్ళాలి, ఆదివారమే గృహప్రవేశం, ఆదివారమే వివాహం చేసేవాడు ఉన్నారు. ఈ మధ్య క్రైస్తవులు మొదలుపెట్టారు. మీరు ఆదివారం వివాహం పెట్టండి, పొరపాటున మన సంఘాల్లో వివాహం పెట్టం. ఆదివారం వివాహం కనుక ఎవరైనా పిలిస్తే వాళ్ళు మా సొంత చిన్నానైనా ఎవరైనా సరే వివాహానికి వెళ్ళేదే లేదు. ఏది ముఖ్యం? దయచేసి నేర్చుకుందాం. ఆరాధన అనేది అతి ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. మళ్ళీ అది వస్తుందో వచ్చే ఆదివారం వరకు నేను బ్రతుకుంటానో లేదో అని అనుకోవాలి. ప్రభు ఈరోజు నాకు ఇచ్చాడు, ప్రభుని ఆరాధించే ధన్యత. అందుకే నన్ను సృష్టించాడు. ఈ జీవం ఇచ్చింది ఆయనే. ఆయనకి సాకులు చెప్పడానికి కాదు నేనున్నది. ఈ ఊపిరి ఆయన ఇచ్చాడు, ఆయనకి సాకులు చెప్పడానికి కాదు నేనున్నది. ఈ ఆరోగ్యం ఆయన ఇచ్చాడు, ఆయనకి సాకులు చెప్పడానికి కాదు నేనున్నది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈనాడు మరలా మరొకసారి ప్రభువుతో సహవాసం చేసే భాగ్యం మనందరికీ దొరికింది. ఏ గడి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనాల్లో వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. మనం చదువుకున్న భాగంలో వారు దోణి ఎక్కి అద్దరిన ఉన్న కపెర్నహూముకి వెళ్తున్నారు. కపెర్నహూముకి వెళుతూ ఉంటే పెద్ద గాలి సముద్రము మీద విసురుతుంది, సముద్రము పొంగుతుంది. ఇంకా కొంచెం దూరం వెళితే కానీ అది రాదు. 2 కోసుల దూరం ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ తొందర లేకపోతే ఆ భయం, తుఫాను లేకపోతే ఆ గాలి, ఇలాంటి సమయంలో సముద్రం యొక్క పొంగు, ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కనపడుతున్నాడు? ఆయన నీళ్ళ మీద నడిచి ఆయన వస్తున్నాడు అని వాడు చూస్తున్నారు. అప్పుడు వారు భయపడిన అని చెప్పాడు. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఇదే సందర్భాన్ని మత్తయి సువార్తలో మరలా రాశాడు. 14వ అధ్యాయము 32-33 వచనాలు చూస్తారా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి
రక్షించమని కేకలు వేశారు. యేసు చెయ్యి చాపారు, పట్టుకున్నాడు, సందేహం వద్దన్నాడు, దోణి ఎక్కాడు కదా. అంతకుముందు సముద్రం మీద నడిచాడు. ఎవరు? పేతురు. పేతురు ఎక్కడ నడుస్తున్నాడు చెప్పండి? సముద్రం మీద నడిచాడు. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం. గాలిని చూసి భయపడినప్పుడు అతడు మునిగిపోసాగాడు. యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాడు. మనం ఏ కార్యమైనా విశ్వాసంతో చేస్తూ ఉండగా మన విశ్వాసంలో మనం బలహీనపడకూడదు. బలహీనపడితే మనం మునిగిపోతాం. సముద్రం అనేది దేనికి సూచన అంటే లోకానికి. చెప్పండి, దేనికి సూచన? లోకం మనల్ని ఏం చేస్తుంది? ముంచేస్తుంది. అది లోకం వైపు మనం చూసామా, లోకము మనలను ముంచేది ఖాయమే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలాగైతే ప్రభు రాగానే గాలి అణిగింది అన్నాడు. వారు ఏం చేశారంట? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరి అనే మాట. చెప్పండి, ఏ మాట? మృక్కుట, నమస్కారం చేయటం అనేది ఒకే అర్థాన్ని ఇస్తుంది బైబిల్లో. అదే ఆరాధన. మృక్కారంటే ఏం చేశారన్నమాట? ఆరాధించారు అని అర్థం. అలాగైతే వారు ఆయనను అంతగా ఆరాధించడానికి వారి హృదయాన్ని కదిపిన సంఘటన ఏంటి? మళ్ళా చెప్తున్నారు. వారు అలాంటి సందర్భంలో కూడా ప్రభువుని ఆరాధించడానికి వారి హృదయాన్ని కదిలించిన సంఘటన ఏంటి? వాటిని మనం ఒక 3 సంగతులు. ఒకటి నేను జ్ఞాపకం చేశాను మధ్యాహ్నమే. ఊరికనే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేస్తాం. 14వ అధ్యాయం 26, 27 వచనాలలో ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. వారు తొందరపడుతూ ఉన్నారు, మునిగిపోతాం అనుకున్నప్పుడు దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. దేవుడు, తొందరపడకండి, నేనున్నాను. ఏం తొందరపడకండి, ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇదిగో ఈ తుఫాను నా చేతిలో ఉంది, నా ఆజ్ఞ ప్రకారం. ఈ సముద్రం నా చేతిలో ఉంది, నేను మాట మాత్రం సెలవిస్తే చాలు, ఇవన్నీ హోల్డ్ అవుతాయి. మీరేమి ధైర్యంగా ఉండండి, భయపడకండి, తొందరపడకండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో వారికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడైతే ధైర్యంగా ఉండమన్నాడో, వారు ధైర్యంగా ఉండటం ఎప్పుడైతే ప్రారంభించారో గాలి ఏమైపోయింది? దేవుని వాక్య ప్రకారం చేసినప్పుడు గాలి అడిగింది. దేవుని వాక్య ప్రకారం చేసినప్పుడు సముద్రం నెమ్మదిగా మారింది. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే మన జీవితాల్లో తొందరలు, తుఫానులు, మన జీవితాల్లో పొంగు, మన జీవితంలో కష్టాలు, మన జీవితంలో ఇరుకు, మన జీవితాల్లో ఇబ్బంది మొత్తం అంతా ఏమవుద్ది? నిమ్మడం అవుద్ది. ఎవరి మాట ప్రకారం జీవించాలి? దేవుని మాట. The word of God was driven there, was driven to worship. వారు ఆరాధించడానికి ఆయన మాటలు బలపరచబడ్డాయి, ఆయన వాక్కులు వారికి సహాయపడ్డాయి అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24:31లో, లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, వారి కన్నులు ఆయన పంచిపెట్టాడు, రొట్టె పట్టుకున్నాడు, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయారు. తర్వాత చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచున్నలేదా? యమాయి గ్రామానికి ఆ నడిచి వెళుతున్న 2 మనుషులతో
అప్పటికే యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన పరలోకం వెళ్ళలేదు, భూలోకంలోనే ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు భూలోకంలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళే ఇద్దరు అనుమానంగా మాట్లాడుకున్నారు. అలాగంట, ఇలాగంట, అదంట, ఇదంట, యేసు ప్రభు అంట చనిపేశారు, సిలువ వేశారు, సమాధి చేయబడ్డారని అని చెప్పుకుంటూ ఉండగా ఆయన వారితో కలిసి నడుస్తున్నాడు ఆత్మరూపుగా. ఏంటయ్యా సంగతి అంటే, నీకేం తెలుసయ్యా, నీకు ఇంకా తెలియలేదా ఇంత గొడవ జరుగుతుంది అంటున్నారు. ఎవరిని? సాక్షాత్ యేసు ప్రభువునే. అలా కాదు, ఆయన బ్రతికున్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, అది మీరు నమ్మట్లేదా అని చెప్పి ఆ వాక్యాన్ని ఎత్తి మాట్లాడాడంట. ఎవరితో? వారిద్దరితో. అలా మాట్లాడి అదృశ్యమైపోయాడు. ఇద్దరే మిగిలిన తర్వాత కంగారు పుట్టి అటు ఇటు చూసుకొని వాడు మాట్లాడుకునే మాటల్లో చూడండి, వారి కన్నులు తెరవబడ్డాయి. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుంటే మన హృదయం మండుచుండలేదా? దేవుడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతుంటే మన హృదయం ఏమవ్వాలి? మండాలి. వాక్యము మండించేది, వాక్యము కదిలించేది, వాక్యము కార్యం చేసేది. నువ్వు ఆ వాక్యాన్ని లోపలికి వెళ్ళి నువ్వు సోదరుడా, అది నిన్ను బలపరుస్తుంది ఆత్మీయంగా. చాలా మంది వాక్యం కంటే మరి ఏదో చెప్తున్నారు. వాక్యము బలపరిచేది, వాక్యము శక్తినిచ్చేది, వాక్యము ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆత్మీయ ఆరోగ్యాన్ని వాక్యము దయచేస్తుంది. వారి హృదయాన్ని ఏం చేసిందంటే వాక్యము మండించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో మనం చూస్తూ ఉండగా 24వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి. క్రీస్తు ఎలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట ఏమన్నాడు? అగత్యము కాదా? మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి. మోషే ఎవరి గురించి రాశాడు? యేసు ప్రభు గురించే. ఇది అర్థం కావట్లేదు చాలా మందికి. ప్రవక్తలు రాసింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. వాటి భావము వారికి ఏం చేశాడు? ఆయన తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. వారు సందేహపడకుండా ప్రభువుని ఆరాధించినట్లుగా క్రింద వచనాల్లో చూస్తున్నాం. దేవుని వాక్యం నిన్ను ఏం చేయడానికి ప్రేరేపిస్తుంది? ఆరాధించడానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే నిన్ను రక్షించింది, ఆ వాక్యమే నిన్ను బలపరిచింది, ఆ వాక్యమే నీ హృదయానికి సేద తీర్చేది, ఆ వాక్యమే నీ ఎముకలకు సత్తు ఇచ్చేది, ఆ వాక్యమే నిన్నేం చేస్తుంది? నీకు ఆరోగ్యం దయచేసి. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి వాడు బలపరచబడి వారు ప్రభువుని ఏం చేశారమ్మా? ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ వివరంగా మనం ఇప్పుడు చూడం. రెండో మాటగా రండి. వాస్తవంగా ఆది కాండంలో కూడా కొన్ని వచనాలు చదివించాలి. 6వ అధ్యాయం 50వ వచనం మార్కు సువార్తకి రండి. అదే సందర్భం. అది కూడా బైబిల్ తిరుగుతున్నారు కదా, కొంచెం మెదలడానికి ప్రయత్నం చేయండి, వినడానికి ప్రయత్నం చేయండి, సత్యాన్ని అంగీకరించడానికి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ వాక్యము మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అని చెప్పాను. మిక్కిలి విభ్రాంతి నొందిన మాట లేదయ్యా 6:50లో. ఇప్పుడు ఇంకా కింద ఉన్నది 52 చదువయ్యా స్పీడ్గా. 51 చదువు. 51 మిక్కిలి ఏం చేశారంట? విభ్రాంతి. ఎందుకు? ఇది వరకు కనబడిన యేసు ప్రభువేనా కాదా? చెప్పరేంటండి?
ఎందుకు విభ్రాంతి పొందుతున్నారు? విభ్రాంతి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక నూతనమైన వ్యక్తిగా యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆనాడు రొట్టెలు పంచినప్పుడు కనబడినట్లు కాదు. ఒకసారి నాకెళ్ళి చూడండి. అయ్యా అందరూ చూస్తున్నారా? రొట్టెలు పంచినప్పుడు కనబడుతున్నట్లు కనబడట్లేదు ఆయన. ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొత్తగా ఎప్పుడైతే కనబడ్డాడో వాళ్ళు విభ్రాంతి పొందినట్లుగా. చూసారా? 6:48 చూడయ్యా. సముద్రం మీద నడుచుచు అనే మాట అక్కడ చెప్పాడు. 49వ వచనంలో వారికి చూచి అన్నాడు కదయ్యా. వచ్చి చూచి విభ్రాంతి ఉంది. అంతే కదా? ఇది మానవుడు ఎలాగైతే నడవలేడని చెప్పి విభ్రాంతి ఉంది. అంటే దేవుడు ఒక కొత్త కోణంలో వారికి కనబడుతున్నాడు. అయ్యమ్మ, ఆరాధించే వారికి దేవుడు ఇప్పుడు ఎలా కనపడాలి? ఒక నూతన కోణంలో కనపడాలి. ఎప్పుడులాగే కనబడితే నీ ఆరాధన సవిసారం లేకుండా మారిపోతుంది. ఒకసారి పూనా వెళ్ళాను. పూనా నుండి ఆ లోపలికి నాసిక్ త్రయంబక్ అని గోదావరి పుట్టిన స్థలంలో మీరు నమ్మరు, ఒక నీటి బొగ్గ ఎలాగో ఒప్పుతుందంతే. ఏమవుతుంది? ఏదో భూమిలో నుంచి ఆ రాయి కింద నుంచి నీళ్ళలో ఊబికి వస్తున్నాయి కూర్చుని. రాజమండ్రి వచ్చి చూడండి ఎలా ఉంటుంది గోదావరి. మాట్లాడండి అండి. స్టార్టింగ్ లో ఎంత ఉంది? అరే ఈ చిన్న నీటి బొగ్గ అంత పెద్ద నది, వేల లక్షల ఎకరాలు సాగు చేస్తా ఉంది. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసిన లక్షల గ్యాలన్ల నీళ్లు నిలవ ఉంటున్నాయి. ప్రారంభంలో ఎంతది? అక్కడున్న బ్రదర్ చెప్పాడు, బ్రదర్ ఇట్ ఈస్ సీమ్స్ టు బి వెరీ స్మాల్. కానీ ఇది వెళ్లే కొద్దీ ఏమవుతుంది? ఒక పెద్ద నది. మీకు ఆశ్చర్యం కలిగించట్లేదా? చెప్పండి, ఆశ్చర్యం కలిగిస్తుందా లేదా? అది దేవుని కార్యాలవి. ఒక బ్రదరు, నేను చేపలు కొట్టించిన చేపల మార్కెట్కి వెళ్ళాం. చేప తీసాడు, మంచి చేపే తీసాడు, కట్ చేశాడు, మజ్జిగ చీల్చాడు. చీల్చి మొత్తం అంతా కలిపి దాని పట్టులో ఎంత ఆ పేగులు అవన్నీ కలిపి ఎంత ఉందంటే ఇప్పుడు మీద అంతా చేపే. నాతో వచ్చిన బ్రదర్ అన్నాడు, పవిత్రం బ్రదర్, ఆయన అన్నాడు, బ్రదర్ ఇదిగో ఈ చేపకి మొత్తం ఇంజిన్ అంతా ఇదే అన్నాడు. ఇంజిన్ నడిపించి ఇంజిన్ ఎంత చెప్పలే, గట్టిగా ఎంత ఉందంతే. దాన్ని నడిపి మరి ఎందుకు చెప్తున్నాడు అనుకున్నా. ఇంజిన్ ఇంతే కానీ బ్రదర్, వరదల్లో గోదావరి కానీ కృష్ణ కానీ ఎంత పరవళ్ళు తొక్కుకుంటా మనం పెద్ద పెద్ద ఇంతలావు ఇంజిన్లు వేసుకుని వెళ్ళి కూడా ఏమైపోతున్నాయి, పడవలో మునిగిపోతున్నాయి. ఎంతెంతలావు ఇంజిన్లు వేసుకొని మనం మునిగిపోతున్నాం. కానీ ఎంత భయంకరమైన పరవళ్ళు తొక్కుతూ వస్తున్నా సరే ఈ కూతంత ఇంజిన్తో ఇది ఎదురెళ్ళిపోతుంది బ్రదర్ అన్నాడు. ఎన్ని వందల కిలోమీటర్లు రై రై వదిలిపోతుంది. దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఆలోచించే ఎప్పుడైనా పొట్ట చేప ఎంత ఇంజిన్ వేసుకొని ఎంత నీరునైనా టప్ప ఎదురు మళ్ళీ మామూలుగా వెళ్దంట, డౌన్కే స్లోగా వెళ్తాంట. డౌన్ వెళ్ళిపోయేదంటే చచ్చిందే వెళ్తాంట. ఏటమ్మా చేప ఎప్పుడైనా కొట్టుకుపోతుందంటే అది చచ్చిందని అర్థం. అది బతికుంటే అది ఎంత సముద్రమైనా ఎంత స్పీడ్గా వస్తా ఉన్నా పొట్ట ఇంజిన్ వేసుకొని ఏం చేస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా చూసారు ఈ నిర్మాణం ఎవరు చేశారు? కాబట్టి నువ్వు దేన్ని చూస్తున్నా ప్రకృతిలో సృష్టిలో సృష్టి ఎంతో ఆకర్షణీయంగా
ఈ సృష్టి ఎంతో అద్భుతంగా నీకు కనబడుతుంది. అరకులో వెళ్ళాం, మాతో పాటు చాలా మంది వచ్చారు సిస్టర్స్ అందరూ. వెళ్ళిన తర్వాత ఆ లోయలు చూస్తుంటే మనకి ఎలా ఉందమ్మా, బాబోయ్ విభ్రాంతి అంటే ఈ మాటని ఆలోచన చేస్తున్నా నేను కారులో కూర్చొని కూడా. విభ్రాంతి అంటే చూడగానే అబ్బా దేవుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి, అబ్బా పచ్చదనం, అబ్బా కొండలు ఎలా అనిపించింది. వెనక పెట్టేసాడండి చేతులు. ఏమనిపించింది? ఆ కొండలు, ఆ లోయలు, ఆ సెలయేర్లు, ఆ కొండల్లో నుంచి ట్రైన్ వెళ్తా ఉంటే ఆ పసుపు రంగు పూలు, ఆ పసుపు రంగు పూలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒక తేనె సెంటర్. ఎందుకంటే ఈ ఏగడం వెళ్ళిపోయి పసుపు రంగు పూల మీద వాళ్ళు మళ్ళీ వచ్చేసి తేనె పెడతారు ఇక్కడ. ఆ తేనె కూడా రుచి చూశాను మేము. ఇక అదంతా చూస్తే ఎలా ఉందంటే కడుపు నిండిపోతాం. అది ఎవరి సృష్టి? విభ్రాంతి. ఇలా మనం ఒక్కొక్క దాన్ని ఆలోచన చేస్తే ఆ ఆలోచన వెనక దాన్ని సృష్టించిన దేవుడు మనకి జ్ఞాపకానికి వస్తాడు. ప్రభు ఒక మాటతో చేసేవి ఇదంతా. ఇప్పుడు మనం చెప్పుకున్న సముద్రాలు కానీ, నదులు కానీ, జలచరాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, కొండలు కానీ, లోయలు కానీ, ఇదంతటిని ఎలా చేశాడమ్మా? ఒక మాట, కలుగును గాక, లెట్ బి ద ఎర్త్, భూమి కలుగును గాక, సముద్రం కలుగును గాక, జలచరాలు కలుగును గాక అంటే కలిగినాయి. ఎలా కలిగినాయి? ఆయన టెక్నాలజీకి వంక పెట్టేవాడే లేడు. మీలో కొంతమంది తెలియదేమో, నా చిన్నప్పుడు బస్సులు మూతి ఎనరకుండేది, ఎలా ఉండే అద్దాలు ఎలా ఉండే. ఇక అప్పుడు టర్నింగ్ వచ్చిందనుకమ్మా, నాకెళ్ళి చూడండి, ఒక టర్నింగ్ ఇక్కడ ఎక్కువ మేము మగ్నూరు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. చీలిమిల్లు ఎక్కి పాలసర్ల దగ్గర మొత్తం ఇంత టర్నింగ్ ఉంది. పాలసర్ల దగ్గర ఆడు పట్టుకొని బియ్యం బియ్యం అంచుకుంటా ఇలాగా. నేను చెప్పేది నేను వాస్తవం. ఇది తిప్పి 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 అలిసిపోయి వదిలేసేది. బియ్యం 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 అని తిరిగిన తర్వాత వదిలేసేవాడు. వీళ్ళైతే గిర్రని తిరిగి వెళ్ళి అమ్మయ్య తిరిగారా బాబా, బతికారా బాబా అన్నాడు. ఇప్పుడు స్టీరింగ్ ఏంటి తెలుసా? ఏరుతో పుట్టిన ఎలా అంటే సార్ రాయి మంది దిగుతాం. టెక్నాలజీ ఏమైంది మరి? ఇది వరకు రైలు ఏంటో తెలుసా? డ్రైవర్ అంటే బొగ్గు, ఈడు కూడా బొగ్గు అయిపోయాడు. ఎందుకంటే అత్తమానం ఏం చేయాలి? బొగ్గు తీసి అలా వేస్తా ఉంటే, బొగ్గు తీసి వేస్తా ఉంటే అది లేదు. ఇప్పుడు డ్రైవర్ నీట్గా టక్ చేసుకొని ఇక్కడ పిల్టర్లు పెట్టుకొని వచ్చి కూర్చొని టోపీ పెట్టుకొని చక్కగా ఏం చేస్తున్నాడు? మొత్తం అంతలా ట్రైన్ని నడిపించారు. అంటే మానవ టెక్నాలజీ ఏమొచ్చింది? మార్పు వచ్చింది. దేవుడి టెక్నాలజీలో మార్పు వచ్చిందా? సృష్టి ఆదిలో 2 కళ్ళు ఇటే పెట్టాడు, మళ్ళీ ఇది మార్చలే, సేమ్ డీటో అలాగే ఉంటాయి, ఏం మార్చక్కర్లే. ఇట్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ గాడ్. నో నీడ్ మోడిఫికేషన్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ ఎ మోడిఫికేషన్ ఫర్ ఎవరీ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. గుర్తిస్తున్నావా? ఇది ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువు మనకు ఎంతో ఇష్టమైపోతాడు. ప్రభువు మనకు ఆరాధ్య దైవం అయిపోతాడు. దావీదు అంటాడు, దేవా నీవు సృష్టించిన వాటిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. నీవెంత గొప్ప దేవుడవు నాయన, నువ్వెంత గొప్ప శక్తిమంతుడవు, నీ ఎంత బలము కలిగిన వాడవు ప్రభు అని చెప్పి ఆ భక్తుడు తన జీవితంలో ఆయన నిండుగా నింపుకుంటున్నాడు. రోజు నింపుకుంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమని నూతనమైన కోణాల్లో తన హృదయంలో నింపుకోవడం ద్వారా నిజమైన ఆరాధన బయటకు వస్తుంది. మనం రోజు నింపుకునేది ఏంటి? మనం నింపుకునేది ఏంటి చెప్పండి? మనకు తెలుసు కదా. ఇందులో ఈ గుప్పడంత గుండెలో ఎన్ని స్వార్థాలు, ఎంత రాజకీయం ఉందో. ఎంత ఇది? ఈ పిడికలను పోడిపోయి నా గుండె నా ఎంత ఉంటుందంట, నీ పిడికలంతా నీ గుండె ఉంటుంది. ఉన్నది అంతే. దీనికి ఎన్ని ఆలోచనలు తెలుసా బాబోయ్? ఈ ఆలోచనలకి పరిధి లేదు.
ఆగిపోతున్నాయి. ప్రియులారా, దీనిలో మనం నింపుకోవాల్సింది ఏది? ఆ దేవుణ్ణి, ఆ దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమని నింపుకోవాలి. మనం రోజు ఏం నింపుకుంటున్నాం? కడుపు నింపుకోండి, మంచిదే. కానీ హృదయంలో మాత్రం ఎవరు నింపుకోవాలా? ప్రభు యొక్క ఆలోచనలతో నింపబడితే ఆయన రోజు నీకు తాజాగా కనపడతాడు. తాజా ఇడ్లీ, తాజాగా రోజు తినే ఇడ్లీలు వేడివేడిగా ఉంటే ఎలా ఉంటుంది? 3 రోజులు పులిసిపోయిన పిండితో ఇడ్లీలు వేసి పెడితే ఎలా ఉంటుంది? చెప్పరేంటండి, ఎలా ఉంటుంది? మన ఆరాధన ఏమైందంటే పులిసిపోయింది. ఏంటి ఈ పులిసిపోయింది? తాజాదనం లేదు. దేవుడు నీకు రోజు తాజాగా కనపడతాడు. ఇవన్నీ ఆలోచన చేస్తే ఆ రోజు వాళ్ళకి తాజాగా ఆ రొట్టెలు పంచినప్పుడు ప్రభు గారు ఇప్పుడు కనబడేది, లేకపోతే ఆ విధవరాలి కుమారుని బ్రతికించినప్పుడు కనబడిన యేసుప్రభు గారు ఇప్పుడు కనబడేది, ఆ లాజరుని లేపినప్పుడు యేసుప్రభు గారు కనబడేది. ఒక తాజాగా నూతనంగా అలల మీద పొంగులో, సముద్రపు పొంగు మీద నడిచి వస్తూ ఉంటే ఆయన చూశారు. ఒక తాజా దృశ్యం. యేసయ్య నీకు తాజాగా కనబడితే నీకు ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆరాధన, ఆ మందిరం, ఆ సహవాసం అంటే దయచేసి విన్నప్పుడు అన్నప్పుడే పరిగెత్తుకు వచ్చారు. ఎక్కడికి? మందిరానికి. లేదనుకో, దయచేసి ఉన్నాను కానీ అమ్మా ఇవాళ కూడా ఉందా ప్రార్థన, వీళ్ళు మామూలుగా అస్సలు వదిలిపెట్టడు ఈయన అనిపిస్తారు. ఎందుకని? ప్రభు నీకు ఎలా కనపట్టలేదు? ఈ పులిసిపోయిన పిండిగాడికి అది తాజాగా కనబడకపోతే ఆ సహవాసం అంత ఇష్టంగా ఉండదు. ఎలా ఎస్కేప్ అవ్వాలా? ఇవాళ నాకు కొద్దిగా తలపోటు వస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళమ్మా అనేది. ఎందుకంటే ఇదే కారణం. నాకు కొంచెం నడుపుపోటు వస్తున్నట్టుంది, ఇవాళ కొంచెం నువ్వు వీళ్ళు బాగా కష్టపడ్డ పని, పొద్దు నుంచి పని చచ్చి నీకేం తెలుస్తుంది? బయటికి వెళ్ళి వస్తున్నారు. పొద్దు నుంచి నేనే నా నడువంతా అమృతాంజనం రాసుకొని, శాస్త్రీయ భావం రాసుకొని అయినా సరే ఎక్కడ రావాలా? చెప్పండి. ఎందుకంటే ఆ తాజాగా ఉన్న ఆ ప్రభుని అనుభవించొద్దా? ఆశ ఉండద్దా? చూడండి, మనం లేఖనాల్లో మనం ఆలోచన చేస్తాం. మార్క్స్ వార్త 2:12 కూడా చదువుతాయా? అక్కడ ఒక గుంపు ఉంది. ఒక గుంపు. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ, ఎక్కడ చదువుతున్నావయ్యా? మార్కు 2:12. వారందరూ చూసి అదే ఇల్లు, అదే కపెర్నహూము. అది ఊరు మారలేదమ్మా. ద సేమ్ కపెర్నహూము, అదే ఇల్లు, అదే మనిషి, అదే అంతకుముందు చూసిన ఆయనే. ఎవరైనా? యేసుప్రభు ఆయనే. ఆ ఇల్లు అదే, ఊరు కపెర్నహూము అదే, అన్ని అదే. ఆయనను చూసి ఏం చేశారంట? వావ్ అంట. చూసారా ఇంగ్లీష్లో? విభ్రాంతి అంటే అర్థం ఏంటి? వావ్ వావ్ అన్నారు. ఎవరిని? అది ఇప్పుడు దాకా మీ దగ్గరే ఉన్నాడు కదయ్యా, కొత్తోడేం కాదుగా. అక్కడ తిరిగి ఆయనే కదా. ఆయన రోజు నీకు తాజాగా కనపడితే నీకు బోరు కొట్టడం. నేను మధ్యాహ్నం ఉదాహరణ చెప్పాను. మీ పిల్లలు ఎప్పుడైనా మీకు బోరు కొడుతున్నారా? రవిబాబు, మీ అబ్బాయి వ్యవహారం ఎప్పుడైనా బోరు కొట్టాడు? రోజు తాజా కనపడుతున్నాడా? రోజు పొద్దున్న లేసే కొద్ది ఎలా కనపడుతున్నాడు? ఏమ్మా నేను చెప్పరేంటండి, మా బిడ్డలు కూడా అన్నారా? మీ బిడ్డలు మీకు తాజా కనపడతారు. ఎంత పెద్దోడైనా తాజాగా కనపడతారు. ఎవరు? బోరు కొట్టడం. తుస్పన్ అయినా, పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నా, గడ్డం సరికి వచ్చినా రాకపోయినా, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నా ఎలా కనపడతాడు మనకి? చెప్పరేంటండి, ఎంత నల్లగా ఉన్నా సరే ఆ తల్లి అంటే నా బంగారమే అంటే బంగారానికి అసలు పోలికే ఉండదు. రాజా తాజా అన్నావా? రాజా అన్నావేమో అనుకున్నా.
ఎంత ఎలాగున్నా మనం ఏం చేస్తాం చెప్పండి? మాట్లాడ మనకు బోరు కొట్టడం, మన పిల్లలు మనకు బోరు కొట్టడం. ఒకవేళ నీ భర్త బోరు కొట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు నీ భార్య బోరు కొట్టి ఉండొచ్చు. నీకు బోరు కొట్టేవాళ్ళు ఉన్నారు, బోరుగాడు. వాళ్ళు ఏమంటారంటే బోరుగాడు అని అనాలి. కానీ నీ పిల్లలు నీకు ఎప్పుడు రోజు ఎంత పెద్దోడైనా ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎత్తుకోలేక వదిలేస్తాం, కానీ ఎత్తుకుంటాడు, తిడుతుంటాడు. తిట్టినా సరే దొంగతనంగా నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాం? మెల్లగెళ్ళి ఇక అంత పెద్దోడైన తర్వాత అమ్మా అంతేనమ్మా చెల్లెమ్మా, ఇంత పెద్ద అయిన తర్వాత ఏమెత్తుకుంటా అని చెప్పి అమ్మా సినే అని చెప్పి చక్కగా మన పిల్లలు మనకి ఇప్పుడు ఎలా కనపడతారు చెప్పండి? తాజా. దేవుడు నీకు ఎప్పుడైనా తాజాగా కనపడ్డా? తాజాగా కనపడితే ఆయన మందిరాన్ని వదిలిపెట్టమండి, అసలు వదిలిపెట్టాం. అదే కపెర్నహూము, అదే ఇల్లు, అదే వ్యక్తి వావ్ అరే విభ్రాంతి నొందారు, మేము ఎప్పుడూ చూడలేదే. అది విభ్రాంతి నొందారు అనే మాట అక్కడ వస్తుంది. ఫ్రెష్, దీన్ని ఏమంటారంటే ఫ్రెష్ రెవల్యూషన్ అంటారు. అంటే తాజా ప్రత్యక్షత. దేవుడు మనకి ఎప్పుడు రోజు ఎలా కనపడాలా? తాజా తాజాగా, తాజా తాజా. మనం ఏది కొనాలన్నా మార్కెట్లో ప్రతి ఓడు అడుగుతుంటాడు, ఏమని? మీరు ఏదని చెప్పండి. ఎందుకని మనల్ని ఆకర్షించేది అది ఒడిగిపోయి కుక్క మూది పెందులు బాగా ముడతలు పడిపోయినాయి. మనల్ని ఏం చేస్తాయి? ఆకర్షించవు. మనం ఆకర్షించాలని వాడు అవి తాజా కాకపోయినా నీళ్లు చల్లి, అది చల్లి, ఇది చల్లి, మెరుగు రాసి, వ్యాక్స్ రాసి జల్లుకుంటా తాజా తాజా అంటాడు. ఏగ వాళ్తుంటాయి. ఏగ వాలిందంటే అది తాజా కాదు, నమ్మకండి. కానీ మన ప్రభు మనకు ఎలా కనపడాలి? రోజు చాలా మందికి కనపడ్డు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మొదటిది దేవుని వాక్యము వాళ్ళు ఆరాధించడానికి కారణమైంది. రెండవది ఆయన తాజా ప్రత్యక్షత వాళ్ళు ఆరాధించడానికి కారణమైంది. అది రెండవది. మూడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదవయ్యా. కనుక దోణి మీద ఎక్కించుకున్నటకు మళ్ళీ చదవయ్యా. ఇష్టం ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? ఇష్టం ఇష్టపడిరి అన్నాడు. ఇష్టం అనిపించినప్పుడు ఆయనను మొక్కుతాం. నిజంగా ఇష్టపడితే ఎక్కించుకుంటాం. బండి మీద ఖాళీ లేకపోయినా ఏం చేస్తాం? మనం ఎక్కించు. ఆ దోణి మీద ఎక్కించుకున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య అంటే ఇష్టమేనా? మీరు ఇప్పుడు ప్రశ్న వేసినా చేయలేకపోయినా అందరూ లేపుతారు. యేసుప్రభు అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు? అసలు మనమే కాదు, బయట నమ్మనుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటే ఇష్టమా? అన్యుల దగ్గర కూడా యేసుప్రభు అంటే ఇష్టమేనండి, ఆయనే మహానుభావుడు, కారణ జన్ముడు అని అంటారు. ఇష్టమైతే మరి ఇష్టమైనట్టు ఉండాలి కదా, ఇది ప్రశ్న. ఇష్టమే మరి ఇష్టమైనట్టు ఉండాలి కదా. ఏం మాట్లాడేంటండి? అలాగైతే వినండి. ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఆరాధన. ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఏంటి చెప్పండి? అది ఆరాధన. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అన్నాడండి. నువ్వు ఎక్కువగా మీ భర్తను ప్రేమించావనుకో, ఆ భర్తనే నువ్వు ఆరాధిస్తున్నట్లే. భార్యను ప్రేమించావనుకో, ఎక్కువగా నువ్వు భార్యను ఆరాధిస్తున్నట్లే. ప్రేమించాలి, కానీ ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ ప్రేమిస్తుంటే దాని విషయంలో ఒకసారి తూకం వేసుకోండి. ఏ తూకం? బంగారాన్ని ప్రేమిస్తున్నానా, దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నానా? ఇది ప్రేమిస్తున్నానా వెంటనే ఓ పక్క ఏమైపోద్ది? తూకంలో వచ్చిన గొడవలే. నువ్వు అలా కాకుండా బంగారం ప్రేమించట్లేదు, నాకే చూడండి, ఇటు యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, ఇటేమో లోకం ఉందనుకోండి,
నాకెళ్ళి చూస్తున్నారా? బంగారాన్ని నేను దేవుని కంటే ఎక్కువ ప్రేమించట్లేదు, అది అలాగే. వెండిని ప్రేమించట్లేదు, భర్తని ప్రేమించలేదు. నువ్వు ఎలా అప్పుడు తూకం ఎక్కి ఎటైంది? నువ్వు ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నావు, అందాన్ని ప్రేమిస్తున్నావు, బంగారాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, భర్తని ప్రేమిస్తున్నావు. దేవుడు ఏమైపోతున్నాడు? నీ దృష్టిలో తేలికైపోతున్నాడు. లోకం ఏమైపోతుంది? నీకు బరువు అయిపోతుంది. ప్రేమ లేని వారిలో నుంచి ఆరాధన ఏమొస్తుంది? ప్రేమ యొక్క అద్భుతమైన భావనలో నుండి ఆరాధన అనేది వస్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండం 22:2 ఒక మాట చెప్పాడు. ఆదికాండము 22:2. సరే, 22:2 అంటే అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకు. ఆగడానికి ఇప్పుడు ఆయన అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా, ఇస్సాకు కంటే నేను నీకు ఇష్టమా అని అడిగాడు. ప్రశ్న డైరెక్ట్ వేసాడు. ఇస్సాకు ఇష్టమా నీకు, నేను ఇష్టమా? అబ్రహామా, ఇస్సాకు కంటే నేను ఇష్టమా నీకు అంటే అబ్రహాం అన్నాడు, నీవే నాకు ఇష్టము ప్రభువా. ఎలా తెలిసింది మీకు అంటారా? ఆ ఇస్సాకుని తీసుకొచ్చి ఎవరి కొరకు బలిగా ఇష్టపడ్డాడు? దేవుని కొరకు. నాకు ఇష్టమైన వాటన్నిటికంటే నాకు ఇష్టమైన వాడవు నీవే అనే స్వరం అబ్రహాము గొంతులో నుంచి వచ్చింది. ఇస్సాకును అని వదిలిపెట్టేసి అర్పించమంటే బాగానే ఉంటున్నావు. వెంటనే దేవుడే చెప్పాడు, నీవు ప్రేమించే ఇస్సాకు. ఇప్పుడు చెప్పండి, తూకం నాకెళ్ళ చూడండి, తరాజు మళ్ళీ వేసా. ఇటు దేవుడు ఇందాకేమో ఇటు దేవుడు అన్నానా? ఇటు దేవుడు, ఇటు లోకం. ఇప్పుడేం వేశానంటే ఇటు దేవుడు, ఇటేమో ఇస్సాకు. నేను అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము నుంచొని ఉన్నాడు. నీకు నేను ఇష్టమా, ఇస్సాకు ఇష్టమా అన్నాడు. నీవే ఇష్టము ప్రభువా. ఇస్సాకు ఏమవుతున్నాడు? తేలిపోతున్నాడు అనండి. ఇలా పైకి వెళ్ళమంటే అర్థం ఏంటి? తేలిపో. మనకెవరు ఇష్టమయ్యా? నా కొడుకు కంటే దేవుడే నాకు ఇష్టం అన్నవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, చూసి సంతోషిస్తాను. మా దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇద్దరే లేపారు. నా కూతురు కంటే దేవుడే నాకు ఇష్టం. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా నా భార్య కంటే నా దేవుడే ఇష్టం. లేపండి చేతులు. అటు లేపకూడదు. భార్య కంటే అన్నాం కదా. ఎవరు లేపట్లేదే? ఇంటికి వెళ్తే పడతారన్నా? ఏమో మీరందరూ కళ్ళు మూసుకున్నాం ఒకసారి. ఇప్పుడు లేపండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి ఎంత భయపెట్టారమ్మా. నా భర్త కంటే నా దేవుడే ఇష్టం అన్న చేతులు ఎత్తండి. నా వెరీ గుడ్, వెరీ గుడ్. మీకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అబ్రహామా, నీ ఇస్సాకు ఇష్టమా, నేను ఇష్టమా? నీవే ఇష్టం ప్రభువా. ప్రేమ ఇస్సాకు మీద ఎక్కువ ఉందా, నా మీద ఎక్కువ ఉందా? నీ మీదే ప్రభువా. అయితే నేను మహిమపరచడానికి ఇస్సాకును చంపుతావా? చంపేస్తా ప్రభువా. ఎవరిని? కొడుకునండి. ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? అదే 30 సంవత్సరాలుగా పోతే నలుగురు అంటానంటానికి. ఆల్రెడీ 100. ఇంకేం కంటాడు? 100. ఇక అవకాశం లేని సందర్భాల్లో నీవే ఇష్టం, నీవే ఇష్టం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 7:47. ప్రేమ యొక్క వ్యక్తీకరణ అది ఆరాధన. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆరాధనలో నువ్వు
ఆయనని ఎంతగా ప్రేమిస్తుండాలి? విస్తారముగా అనే మాటలో ఒక లిమిట్ ఉందా చెప్పండి. పోనీ మీరు లిమిట్ చెప్పండి. విస్తారం అంటే ఇక దేర్ ఈజ్ నో లిమిటేషన్స్ ఫర్ హర్ లవ్. దేర్ ఈజ్ నో లిమిటేషన్స్. ఎక్స్టెండింగ్ విస్తారముగా అంటే హద్దులు లేవు, ఎల్లలు లేవు, లిమిటేషన్స్ లేవు. మనకన్నీ ఎల్లలే. వారమంతా సంపాదించిన 1000 రూపాయలు ఇచ్చింది. ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు తీయటం విషయంలో మనం వెనకం చేస్తున్నామంటే మన ప్రేమలో ఏముంది? దోషం వచ్చేసి. కొంతమంది దేవుడిచ్చిన దాంట్లో ప్రత్యేకంగా మరలా సందాతో పాటుగా దేవుడిచ్చిన దాంట్లో మరలా 10వ వంతును చక్కగా పట్నం కట్టి వేస్తున్నారు. ప్రభు స్తోత్రం. తప్పనిసరిగా వాళ్ళు దీవించబడతారు. ఇచ్చే ఆ దాతృత్వంతో ఇచ్చేదే కాకుండా రాబడిలో మళ్ళా కొంత తీసి ప్రత్యేకంగా ఏం చేస్తారు? మన దేవుడికి ఇవ్వడం అనేది నిజంగా అది దైవ మనస్సు. అది దేవుడు వారిని, వారి పిల్లల్ని, కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తారు. ఆమె విస్తారంగా ప్రేమించిందట. దేవుడు ఏమో తెలిసాడంటే ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె విస్తార పాపాలన్నీ పోయినాయి, మొత్తం పోయి. ఆ ఊరిలో అనుకున్నారు ఆమె ఎలాంటిదో తెలియదు అనుకుంటే ఓ దేవుడిని అని చెప్పుకుంటాడు. అసలు ఆమెని అసలు ఆ ఊర్లో ఎవరో చేర్చుకోరు. అంటే అంత అసహించుకుంటున్నారు అన్నమాట ఆవిడ క్రియలు. ఎవరు? ఆ ఊరు. కానీ ఎవరు చేర్చుకున్నారు? అయ్యా ఎవరు చేర్చుకుంటారు ఈ రాత్రి? దేవుడు చేర్చుకుంటారు. నువ్వు ఆయన ఏం చేయాలి? విస్తారంగా ప్రేమించాలి. ప్రాణ ఆత్మ దేహాలన్నిటినీ ఆయన మీదే పెట్టి ఆయన మీదే మనసుంచి విస్తారంగా ఆయన ప్రేమిస్తే విస్తార పాపాలు క్షమించి నిన్ను విస్తారముగా వర్ధిల్ల చేస్తాడు. పరిమితులు లేకుండా నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రేమిస్తున్నావు ఆయన రాత్రి విస్తారంగా? వారు ప్రేమించారు. చూడండి 3 మాటలు. వారు ఆరాధించడానికి వారిని నడిపించింది ఏంటంటే లేఖనం కదా, వర్డ్ ఆఫ్ గాడ్. అది నెంబర్ 1. రెండవది ఆయన ప్రత్యక్షత, తాజా ప్రత్యక్షత. మూడవది ప్రేమ. ఇప్పుడు ఆరాధన ఈ 3 నుంచి పుట్టేది. ఏ 3 నుంచి మళ్ళా చెప్పండి. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని. నువ్వు వాక్యాన్ని ఎంత బాగా చదివితే అంత బాగా ఆయన నీకు అర్థం అవుతాడు. అప్పుడు ఆరాధించవచ్చు. నేను జ్ఞాపకం చేసి ఇక్కడ చెప్పలేదేమో. అబ్రాహాము ఇంటి దగ్గర కట్టెలు ఏం చేశాడంట? కట్టెలు చీల్చాడు. అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? ఆరాధించే చోట చక్కగా ఏం చేశాడు? అలాగే సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించి అంటే చీల్చాలి. వాక్యాన్ని చీల్స్తూ చదువుతూ ఉంటే యేసు ప్రభు నీకు అర్థం అవుతాడు. అలా చీల్చిన తర్వాత ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఆరాధనలు ఏం చేయాలి? చక్కగా చేర్చి ఆరాధించాలి. వాక్యము నిన్ను ఆరాధించడానికి నడిపిస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఆయన గుణం, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన త్యాగం అంతా దాగుంది. దాన్ని ఎంత తీస్తే అంత దొరుకుతుంది. తాజాగా రోజు దొరుకుతుంది. రెండవది ఏంటంటే ఆయన ప్రత్యక్షత. ఎలా ప్రత్యక్షం అవుతాడు? తాజాగా ప్రత్యక్షం. మూడవది ప్రేమ. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. యోహాను సువార్త 21లో సిమోను నువ్వు నన్ను ప్రేమించుతున్నావా ఏమన్నాడు? అవును ప్రభువా ప్రేమిస్తున్నాడు. నిజమే, అప్పుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే పడిపోయిన వాడు తిరిగి లేచాడు, వెనక దిగిన వాడు ముందుకు వచ్చాడు. ఒక రోజున అబద్ధం ఆడిన వాడు ప్రభు వైపు తిరిగాడు. తన లోపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యో ప్రభువా, ఒక రోజున అదే నోరు ఏం చెప్పింది? మీ కొరకు చావుకైనా సిద్ధమే అంది. కానీ ఒక చిన్న బిడ్డ వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ఏమన్నాడు? అదే నోటితో అబద్ధం ఆడాడు. కానీ 27వ అధ్యాయంలో
మరలా చేపలు పట్టబోదన్నప్పుడు దేవుడు పేతురును పట్టుకున్నప్పుడు వివస్త్రుడై సముద్రంలో దూకాడు. ఎంతో సిగ్గుపడ్డాడు, అవమానం అనుకున్నాడు. తను చేసిన పాపక్రియలన్నిటినీ, పడిపోయిన స్థితి అంతటిని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నిండుగా యేసు ప్రభుని నింపుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. వస్తే వెంటనే చేసిన ప్రశ్న తెలుసా? సిమోను, నీవు నన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను మరలా అడిగాడు, ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి అడుగుతున్నాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నావు. పేతురుని కాదు, నిన్నే. నీకున్న వాటన్నిటికంటే, నీ ఆరోగ్యం కంటే, నీ కుటుంబం కంటే, నీ పిల్లల కంటే, నీ చదువు కంటే, నీ జ్ఞానం కంటే, నీకున్న సమస్తము కంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు దీవిస్తాడు, ప్రేమిస్తే నువ్వు క్షమించబడ్డావు, ప్రేమిస్తే నీ ఆరాధన స్వీకరించబడ్డావు, ప్రేమిస్తే దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను దీవించుకున్నాడు. కలిగిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ సహవాస కొడుకులో ఆ దైవ వాక్కులను మనం విన్నాం. దైవ గ్రంథంలో నుండి దేవుడే నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడాడు. నా లోపాన్ని, నీ లోపాన్ని దేవుడు చూపిస్తూ, ఏంటి నీ నిర్ణయం? ఒప్పుకుంటావా లోపాన్ని? ప్రభా, లేఖనాలను చీల్చే విషయంలో, వాటిని పేర్చే విషయంలో తక్కువ పడి ఉన్నాను. నీ స్వరూపాన్ని, నీ మహిమను నేను చూడలేకపోతున్నాను, నన్ను క్షమించను. అలాగే ఆయన ప్రత్యక్షతను చూడలేకపోతున్నావా? ప్రార్థించు, లోపాన్ని ఒప్పుకో. ఆయన ప్రేమించే విషయంలో తక్కువ పడి ఉన్నావా? ఇదిగో ఆయన రెడీగా ఉన్నాడు నీ ఎదుట. ఆయనను నీ హృదయం నిండా నింపుకో. ప్రభు నిన్ను వర్ధల చేస్తాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉంటావు. ప్రభు దీని ద్వారా మహిమ పొందుతాడు. ఇదిగో ఆమె వచ్చి ఆమె పాపం విషయంలో పశ్చాత్తాపడి ఎంతో విస్తారమైన ప్రేమను ప్రభు వైపు చూపించి, పాపిని నేనంటే నాకు బదులుగా సిలువ శిక్ష నీవు అనుభవిస్తున్నావా? దానికి వెళ్ళకపోబోతున్నావా? అయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలి. ఆ ప్రార్థించగా ఆమె విస్తార పాపములను క్షమించి తన బిడ్డగా చేసుకో. నువ్వు ప్రభువు నమ్ముకోవడానికి ఇష్టం ఉంటే, ప్రభా నన్ను క్షమించేయాలి, నీ బిడ్డగా నన్ను చేసుకో. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభు నిన్ను దీవిస్తాను.